వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళకట వందే మాతరం పాడడం ఇష్టం లేదట. జాతీయ గీతాన్ని ఉపసంహరించుకోవాలని సవాల్ చేస్తూ, అంటే కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది కదా, ఖచ్చితంగా కూడా అఫీషియల్ కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యక్రమంలో కూడా వందే మాతర గీతాన్ని ఆలపించాలి. అది 2 చరణాలే కాదు, మొత్తం 6 చరణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వందే మాతర గీతాన్ని పాడాలి. 150 సంవత్సరాల తర్వాత వందే మాతరానికి నిజమైన వెలుగునిచ్చింది ఇప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే ఇదట అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కట నచ్చలేదట. ఎందుకు అనంటే ఇవి గీతాలు పాడేటప్పుడు దానికి సంబంధించి తమీద్ గా అట్లా అమ్మవార్ల పేర్లు, భరతమాత ఇవన్నీ వస్తాయి కదా, అందుకని వాళ్ళకి అది ఇష్టం లేదట. దీన్ని ఉపసంహరించుకోండి అంటూ సవాల్ చేస్తూ కోర్టును హెచ్చరించారు. మేము పారాయణం చెయ్యము మొత్తము అంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించిండ్రు. నాకు అర్థం కావట్లేదు. వందే మాతరం స్వతంత్రానికి స్ఫూర్తి. వందే మాతరం ఉరి కంబాల మీద నిలుచున్నప్పుడు దేశ స్వతంత్రం కోసం చిరునవ్వుతో ఆ పదంతో ప్రాణాలను అర్పించేశారు. వందే మాతరం కొత్త స్ఫూర్తినిస్తుంది, దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండమని చెప్తోంది. అది పాడడానికి వీళ్లకు కష్టం. దీనికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కుతారు. నేను ఇంకో విషయం చూపిస్తా, ఇక్కడ చూడండి. వీళ్లకు అది కనిపించింది కానీ మరి ఇది కనిపించలేదా? మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలోని ఉమేర్ఖేడ్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వార్షికోత్సవంలో ఏ మర్ద్ ఏ ముజాహిద్ తేరీ యల్గర్ కహాన్ హై, ఇది పాకిస్తాన్ యుద్ధం కాలం నాటి పాట. యల్గార్ అనే పదం, ఈ పదం ఆకస్మిక సైనిక దాడి, యుద్ధ సన్నద్ధతను సూచిస్తోంది. ఇలాంటి పాటను తీసుకొచ్చి ఏ మర్ద్ ఏ ముజాహిద్ తేరీ లలకర్ క్యా హై ప్లే చేస్తూ డాన్స్ చేస్తే వీళ్ళకి ఏం కనబడలేదు. ఈ స్కూల్ మీద పత్వా లేదు, ఇలా డాన్స్ చేసిన పిల్లలకు పత్వా లేదు. పాకిస్తాన్ని ప్రేమిస్తే వీళ్ళకి ఎలాంటి నష్టము కాదు, కష్టము కాదు. కానీ వందే మాతరం అనమంటే మాత్రం మేము వందే మాతరం అనమని కోర్టు మెట్లెక్కుతున్నారు. అంటే వీళ్ళని ఎలా చూడాలి? నిజంగా వీళ్ళను భారతీయులను చూడాలా? ఇలాంటి వాళ్ళను ఈ భారతదేశానికి దేశద్రోహులు కాకుంటే ఇంకేమైనా అనాలా? దేశద్రోహాని పనులు ఒక పక్కన నుంచి ఎప్పుడు భారతదేశంలో విధ్వంసం సృష్టించాలా అనుకుంటున్నా పాకిస్తాన్ పాటలకు సంబంధించి ఉర్దూ స్కూల్లో డాన్సులు చేస్తే దాని గురించి నోరు మెదిపే సాహసం ఒక్కడు కూడా చేయడు. కానీ వందే మాతరం పాడండి రాబాయ్ అంటే 48 గంటలు కాకుండా కోర్టు మెట్లు ఎక్కేసిండ్రు. మేము ఉపసంహరించుకోవాలి, డిమాండ్ చేస్తున్నాం, కోర్టుకు సవాల్ చేస్తున్నామని. మరి వీళ్ళను దేశద్రోహులు కాకపోతే ఏమన్నాం? అసలు ఇలాంటి దేశద్రోహుల్ని దేశం ఎందుకు భరిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వెవరైతే ఏంటి, వందే మాతరం పాడాల్సిందే. అది ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన ఊపిరి, ఎంతో మంది ప్రాణత్యాగాలకు చిహ్నం. ప్రతి భారతీయుడు రక్తం మరుగుతూ ఈ దేశం కోసం ప్రాణం తీయడానికైనా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పే ఒక పదం. ఒక్కసారి మనస్ఫూర్తిగా వందే మాతరం అని చూడు, దాని విలువ తెలుస్తుంది. అయినా గాడిదలకేం తెలుస్తాయి గంధర్వ పూల వాసన అన్నట్టు వందే మాతర గీతం యొక్క గొప్పతనం తెలియాలి అని అంటే అంత గొప్పోడై ఉండాలి అంటారు చాలా మంది. పాకిస్తాన్ పాటలకి లేకపోతే ఏడో గాజాలో జరుగుతున్న దానికి వీళ్ళకు గొంతులు తెలుస్తాయి, కోర్టులకు వెళ్తారు, నిరసనలు తెలుపుతారు, రోడ్ల మీదకి వస్తారు. కానీ బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్న దాడులు కనబడవు. భరతమాత గీతాన్ని పాడడానికి వీళ్ళకు మనసు రాదు. భారత్ మాతకి జై అని లేరు, కానీ పాలిస్తాన్ గురించి గొప్పలు చెప్తుంటారు. వీళ్ళని దేశద్రోహులు అందామా మరి ఇంకేమైనా అందామా? మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.